అందుకని అదిగో అటువంటి వైభవాన్ని ఇయ్యగలిగిన తల్లి కనుక ఆ తల్లి పెద్దదైంది. ఆకాశరాజు గారికి శ్రీనివాసుణ్ణి అల్లుండి చేసి ఉద్ధరించడానికి వచ్చింది అమ్మ. హాయిగా పూలబంతులు ఆడుతోంది. అక్కడ శ్రీనివాసుడో స్వామి ఆ వాల్మీకమునందు ఉన్నారు. ఆ తలకి దెబ్బ తగిలింది. బృహస్పతిని పిలిపించారు, ఓషధుల్ని రప్పించారు. ఆ తలకి గాయానికి కట్టుకున్నారు. కట్టుకుని ఒకనాడు పాపం బయలుదేరి పెడుతున్నారు వెంకటాచలం కొండ మీద. ఆదివరాహమూర్తి కనబడ్డారు. ఇదో విచిత్రం, ఒకే పరమాత్మ. పోనీ ఏదో శివుడు కేశవుడు అని రెండుగా కనిపిస్తే అర్థం ఉంది. మాకు శివుడు కావాలండి కేశవుడు అక్కర్లేదనే అజ్ఞాని, మాకు కేశవుడు కావాలండి మాకు శివుడు అక్కర్లేదనే అజ్ఞాని బయలుదేరచ్చు. ఒక శ్రీ మహావిష్ణువు రెండు రూపాలతో కనిపిస్తున్నారు. ఒకరు ఆదివరాహమూర్తిగా, ఒకరు శ్రీ మహావిష్ణువుగా, సాక్షాత్ వెంకటేశ్వరుడిగా ఇద్దరిగా కనబడుతున్నారు. కనపడుతుంటే ఆదివరాహమూర్తిని చూశారు. ఆదివరాహమూర్తి చుట్టూ పరివారం ఉన్నారు. ఈయనెవరెక్కడి నుంచి వచ్చారు కొండ మీదకన్నారు. కలియుగ ధర్మం చూడండి ఎంత చిత్రంగా ఉంటుందో. అంటే వరాహమూర్తి దగ్గరికి వెళ్లి స్వామి అన్నారు, వైకుంఠం నుంచి వచ్చానయ్యా, ఒంటరివాణ్ణి, లక్ష్మి కొల్హాపురం వెళ్ళిపోయింది, మనశ్శాంతి వెతుక్కుంటూ వచ్చాను. నిజంగా ఆయన అందుగా వచ్చారు. అందరికీ మనశ్శాంతినివ్వడానికి వచ్చారు. పరబ్రహ్మంగా కనపడడానికి వచ్చారు. ఏకబేరమూర్తిగా నిలబడడానికి వచ్చారు. ధ్రువమూర్తిగా ఉండడానికి వచ్చారు. అందుకని కొల్హాపురంలో లక్ష్ముందయ్యా, ఒక్కడే ఉన్నాను, నాకు ఇంత స్థలం ఇవ్వండియ్యా, వెంకటాచలం కొండ మీద ఉంటానన్నారు. అంటే వరాహమూర్తి అన్నారు, యుగధర్మమయ్యా, స్థలం మౌల్యేన గృహ్యతాం, డబ్బు కట్టి స్థలం పుచ్చుకో అన్నారు. అంటే ఆయన కూడా స్థలాల మకం మొదలుపెట్టారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం మొట్టమొదటి వరాహమూర్తి మొదలెట్టారేమో ఈ దేశంలో. అంటే వెంకటాచలపతి అన్నారు, అయ్యో నేనేమిస్తానయ్యా, లక్ష్మి దగ్గరుందా? కొల్హాపురంలో ఉంది. కొల్హాపురంలో లక్ష్మీదేవి ఉంటే నేను ద్రవ్యం పట్టుకొచ్చి నీకేమివ్వను. అందుకని స్వామి ద్రవ్య రూపంలో నీకొకటి ఇస్తాను. ఏమిటది? ప్రథమం దర్శనం చాస్యాత్. ఎవరైనా ఈ కొండ మీదకి భక్తులు నన్ను దర్శనం చేసుకోవడానికి వచ్చేటటువంటి వారు ప్రథమ దర్శనం నిన్నే చేస్తారు. పైగా నైవేద్యం క్షీరసేచనం, మొదటి నైవేద్యం తండ్రి నీకే చెందుతుంది. మొట్టమొదట పాలు అభిషేకాదులు అన్ని నీకు నిర్వహింపబడతాయి. అర్చన నీకు జరిగిన తరువాత నాకు జరుగుతుంది. నైవేద్యం నీకు జరిగిన తరువాత నాకు జరుగుతుంది. మొదటి దర్శనం నిన్ను చూశాక నన్ను చూస్తారు. అలా వస్తేనే దర్శనం పరిపూర్ణమని ఖాతాలో వేసుకుంటానన్నారు. శ్రీనివాసుడి మాట నిలబెట్టాలంటే ఆయన మాట మనం నిలబెట్టడం కాదు, ఆయన మాట ప్రకారం దర్శనం చేసిన ఫలితం పొందాలంటే ఆదివరాహస్వామి దర్శనం చేసిన తరువాత మాత్రమే వెంకటాచలపతి దర్శనం చెయ్యాలి. లేకపోతే ఆయన వేళ రాత్రి 1 గంటకి కంప్యూటర్లో లిస్ట్ ఒకటి తీసిస్తాడు, నా దగ్గరికి రాకుండా నీ దగ్గరికి వచ్చిన వాళ్ళని. ఈయన చూసి అటు పేర్లు ఇటు పేర్లు చూసుకుని సీరియల్ నెంబర్ 32 కోటేశ్వరరావు అక్కడికి వెళ్లకుండా ఇక్కడికి వచ్చేట చుట్టే అంటాడు, రెడ్డింగ్ తో చుట్టేస్తాడు. అందుకని కుదరదు. అందుకని ముందు అక్కడికి వెళ్ళాలి, అక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళాలి. చెప్పారు పరమాత్మ, మనం చెయ్యమేమోనని నేర్పడం కోసమని ఇది చెప్పారు. చెప్పి అందుచేత స్వామి ఇదిగోనయ్యా ద్రవ్య రూపంలో దీన్ని నీకిస్తున్నాను, ఈ వరాలు ఇచ్చాను కాబట్టి నాకు స్థలం ఇమ్మన్నారు. సరే ఇదిగో ఈ తింత్రినీ వృక్షం పక్కన ఉన్నటువంటి 100 గజాల స్థలంలో నువ్వు విడిది చేసి ఉండమన్నారు. స్వామి అక్కడ ఉండగా వరాహమూర్తి దగ్గర వకుళమాత ఉంది. ఆవిడ్ని పిలిచారు. వకుళమాత గుర్తుపట్టావా ఎవరొచ్చారో? కృష్ణ పరమాత్మ. ఒకనాడు నువ్వు యశోదవై పెంచుకున్నావే పిల్లాన్ని, ఎలా పెంచుకున్నావు? మామూలుగా పెంచుకున్నావా? ఎంత పొంగిపోయావో ఆ పిల్లాన్ని పెంచినప్పుడు కృష్ణ పరమాత్మని. యశోద లాంటి తల్లి ఉంటుందండి ప్రపంచంలో. భాగవతం 10వ స్కంధం అందున పోతన గారి చదువుతుంటే నిజంగా మహానుభావుడు దర్శనం చేసేశారు పోతన గారు. ఎంత అద్భుతం అండి! కృష్ణుడు అన్ని బ్రహ్మాండములను శాసించగలిగిన వాడా. ఆ కృష్ణుణ్ణి ఇలా చేత్తో పట్టుకుని, ఎరా అన్నం తింటావా తినవా అని అడిగింది. అడిగితే నేను తిన్నని ఇలా నోరు మూసుకుని ఇలా తలూపాడు. సరే నేను పెడితే నువ్వెందుకు తింటావురా, ఇంకొక గంట ఆగు, రాత్రి అమ్మా మాధవకబలం తల్లి అంటూ వస్తారు. నిన్ను పట్టుకెళ్లి వాళ్ళ గిన్నెలో పడేస్తారు. వాళ్ళు గిన్నె మూత పెట్టుకుని నిన్ను తీసుకుపోతారు. ఏ గుహలోకి తీసుకెళ్లి, ఆ గుహలోకి తీసుకెళ్లి మూతిప్పుతారు. మూతిప్పి పక్కన కూర్చోబెట్టుకుంటారు. అప్పుడు నీకు ఆకలేస్తుంది కదా, వేసినప్పుడు ఏడిచి అమ్మ అమ్మ ఆకలమ్మ అంటే అప్పుడు నీకు పెట్టేవాడు ఉండటరా, అప్పుడు తెలుస్తుంది అమ్మ విలువ అంటే ఏమిటో అంది. అనేటప్పటికి నిజంగా బయట వచ్చాడు ఎవడో, అమ్మా మాధవ కబలం తల్లి అన్నాడు. భిక్షులు ఒత్తురు ఎచ్చిన భిక్షాపాత్రమున వైచి గడించి నిన్ను శిక్షింతురని చెప్పిన భిక్షులకని తల్లి కనియు భీతిల్లు నృప. అమ్మా మాధవ కబలం తల్లి అనేటప్పటికి ఇదంతా ఇలా వింటున్నట్ట ఎర్ర ముఖం వేసుకుని పిల్లనగరో పక్కన పెట్టి ఆ మాట వినపడిందంతే ఒక్క దూకు దూకేసి అమ్మ 2 కాళ్ళు పట్టేసుకుని చీరలో మొహం దోపేసుకున్నాడు. అమ్మ చూసి పక్కున్నవి, ఇంత పిరికాడి రాని ఇచ్చేస్తానా
ఆ వచ్చినటువంటి బిచ్చగాళ్ళకి ఒక్కనాటికి ఇవ్వనరా 4 ముద్దలేసి వస్తాను వదలరా నాన్న అంటుంది. వదులుతాడా? వాళ్ళకి ఇచ్చేస్తుందేమో అమ్మా నన్ను ఇచ్చీకమ్మా నన్ను ఇచ్చీకమ్మా నన్ను ఇచ్చీకమ్మా అని గట్టిగా పట్టుకుని ఏడిచాడు. అంత భీరులా కనపడ్డాడు. శ్రీకృష్ణ యదభూషణ నవసఖ శృంగార రత్నాకర లోకద్రోహి నరేంద్ర వంశదమన లోకేశ్వర దేవతానీక బ్రాహ్మణ గోగనాత్యహరణ నిర్వాణ సంధాయక నీకున్ మృక్యద త్రుంపవే భవలతల్ నిచ్చాను కప్పానిధి అని ఆవిడ కుంతీదేవి ఏడిచింది. స్వామి నీ భయాన్ని చూస్తే భయానికి భయం వేసిందయ్యా. మహానుభావుడు ఎంత అల్లరి చేశాడండి. వెనకాతల యశోదాదేవి పట్టుకుంటానని పరిగెత్తుకొస్తుంటే స్తంభాదికంబులు తనకు అడ్డం బైన అట్టట్టునై పట్టువని వీని ఈ తప్పు సైరింపు ఇంక దొంగల బోధు నేనని ముని ముట్ట నిడ్చువాని కాటుక నిరయంగ కన్నులు నులుముతు వెడలు కన్నీటితో వగచువాని ఏ దశ వచ్చునో ఇది అని పలుమార్లు సురుగుచు క్రీగంట చుచువాని గుడబారి పట్టుకుని వెరపుచు చిన్ని వెన్న దొంగ చిక్కెననుచు కొట్ట చేతులాడక పూబోడి కరుణతోడ బాలు కట్టదలచే. అమ్మ వెనకాతల పరిగెత్తుకొస్తుంటే పరిగెత్తుకుంటూ స్తంభాల చాటుకెళ్లి దాక్కుని అమ్మ రాకే రాకే నన్ను పట్టుకోకే నేను ఇంకెవరింటికి వెళ్ళనే దొంగతనం చేయనే వెన్న తిన్నే అమ్మా నన్ను నమ్మవే అని కళ్ళ కాటుకిలా నిలిపేసుకుని దొంగేడు పేడుస్తుంటే చెయ్యంతా కాటుక బుగ్గలంతా కాటుక కళ్ళ నిండా కాటుక అసలే నల్లనివాడు మౌళి పరిసర్పిత పించమువాడు చెల్వల మానధనమ్ము తెచ్చనో మలియలార అంటారు. అందమైన చిరునవ్వున్నవాడు, అమ్మ కట్టినటువంటి చిన్న కొప్పు, దానికి పెట్టినటువంటి ముత్యాల సరాలు, వాటితో పట్టు పీతాంబరం, చేతిలో పిల్లనగ్రోవి, దొంగ ఏడుపు, చేతుల నిండా కాటుక, అలా పరిగెడుతుంటే ఎందుకు దొరికిపోయాడు? చూశాట అయ్యో పిచ్చమ్మ నన్ను పట్టుకోవాలని పరిగెడుతోంది, నన్ను పట్టుకోగలదా అమ్మా? నన్ను పట్టుకోవాలంటే ఎవరి తరం? చిక్కడు సిరికౌగిటిలో చిక్కడు సనకాది యోగి చిత్తాబ్జములన్ చిక్కడు శృతిలతి కావలి చిక్కెనతడు లీల తల్లి చేతన్రోలన్ వడల చెమటలగ ఎనుత్తరీయము జార తురుముకున్న విరులు జరిరాల పట్టరాని తనను పట్టెదనని ఇంత కట్టుకున్న తల్లి కరుణ చూచి అయ్యో పాపం అమ్మ నా వెంట పరిగెడుతోంది, ఆ పూలన్నీ రాలిపోతున్నాయి, ఒళ్ళంతా చెమట పట్టేస్తోంది, ఆ వేసుకున్న పమిట జారిపోతోంది, అయ్యో అమ్మకి దొరకపోతే పాపం అమ్మ ఎంత కష్టపడిపోతోందో అని దొరికిపోయేట ఆయన. దొరికిపోతే ఆవిడ గుడబారి పట్టుకొని వెర్రపుచ్చు కొట్టేద్దాం అనుకుంది. ఇంకా మన అదృష్టం కొట్టేయలేదు ఆవిడే. కొట్టలేకపోయింది. ఆ ముఖాన్ని చూసి ఇదెవ్వరు శ్రీకృష్ణులు కారా? ఎన్నడు వెన్న తినరట, ఎంత దెప్పి పొడిచిందండి పాపం. ఏడుస్తున్న స్వామిని పట్టుకుని ఆయన్ని నిలబెట్టి మోకాళ్ళ మీద కూర్చుని అబ్బో ఏమిటండో మీరు శ్రీకృష్ణుడు కాదేటి ఏం దెప్పి పొడిచింది? ఎన్నడు నువ్వు వెన్న తినరట, చోరత్వం బించుకయ్యను నెరరట, ధరిత్రినిట్టి నియతులు కలరే, నీ ఎంత మంచి కొడుకు ప్రపంచంలో ఉంటాడురా, నా అదృష్టం రా నాకు పుట్టావు అంది. పట్టెదనని పట్టుకొనిన పట్టుట పట్టే పట్టుబడ వండ్రు పట్టి పట్టుకొన నాకు కాక పరులకు వశమే, చూడరా నిన్ను ఎలా పట్టేసుకున్నానో అంది. ఓనాడు మట్టి తింటున్నాడు పిల్లాడంది అని, ఏరా ఇంట్లో ఇంత పాలు పెరుగు ఉంటే మట్టి తింటావేరా అన్నయ్య సకులను చెప్పెదరన్నామ నేల వేరు పదార్థములేదే అంది. ఆయనంత క్రీడించాడు. అమ్మా మన్ను తినంగనే శిశువునో యాకుంటినో వెర్రినో నమ్మంజూడకు వీరి మాటలు మదిన్ నన్నీవు కొట్టంగా దారిమ్మర్ఘమ్ము గటించి చెప్పెదరు కాదేనిన్ మదీయస్య గంధం ఆగ్రాణము చేసి నా వచనము తప్పైన దండింపవే అన్నాడు. అమ్మా ఉట్టిదమ్మా, నా మీద చాడీలు చెప్పి నన్ను కొట్టించాలని చూస్తున్నారు, నా నోరు వాసన చూడు, మట్టి వాసన వస్తే నన్ను కొట్టేయను అంటే ఆ పిచ్చమ్మ ఏది నోరు తెరదు. నోరు తెరిచాడు. తెరిస్తే కలయో వైష్ణవమాయయో ఇతర సంకల్పార్థమో సత్యమో తలపన్నీరకయున్నదాననో యశోదాదేవి కానో పరస్థలమో బాలకుడెంత వీని ముఖస్తంభై అజండంబు ప్రజ్వలమయ్యుండుటకేది హేతువో మహాశ్చర్యంబు చింతింపగన్. ఏమిరా ఈ పిల్లాడి నోట్లో ఇన్నున్నాయిరా అని పొంగిపోయింది ఆ తల్లి. అందుకని అదిగో అంతగా మురిపించాడు కొడుగ్గా పుట్టి. ఎంత కడుపు మండిపోయిందో తెలుసా అండి పరీక్షణ్ మహారాజు గారికి. ఈ పిల్లాడికి తల్లినని పాలిచ్చిందా యశోద, నా కొడుకని శాసించాడా నందుడు. అలాంటి పని చేయడానికి అసలు ఏం నోచారయ్యా అని అడిగాడు. అంటే ఎంత బాధేసిందో చూడండి, నిజంగా ఎంత అదృష్టం పొందారా వీళ్ళని అక్కసొచ్చేసింది పరీక్షణ్ మహారాజు గారికి. వీడు నాకు పిల్లాడని
సన్నుగుడుపు తల్లిగా ఎమినోమునో చెయ్యి యశోద, పుత్రుడంచు అతని పోషించు తండ్రిగా నందుడేమి చేసెనంది తత్మ అని అడిగాడు. అంత అదృష్టాన్ని పొందినా యశోదమ్మ ఒక్క భాగ్యానికి నోచుకోలేదు. ఏమిటా భాగ్యం? స్వామి కళ్యాణాన్ని చూడలేకపోయింది. ఎందుకని? ఆనాడు రుక్మిణీ కళ్యాణానికి వెళ్ళినప్పుడు అక్కడికెక్కడికో వెళ్ళాడు. ఆ రుక్మిణీదేవిని తీసుకొచ్చేసి వివాహం చేసుకున్నాడు. అందుకని పాపం చూడలేకపోయింది కళ్యాణం. అడిగింది అమ్మ, మనస్సీదతి మే కృష్ణ తమ కళ్యాణ వీక్షణే దర్శయస్వ రమానాథ జగదానందకారక. నీ కళ్యాణం చూడాలనుందోయ్ కృష్ణ, నాకు నీ కళ్యాణం మాత్రం చూడలేకపోయాను అందిట. మీరు ఎవరి దగ్గరైనా ఏదైనా ఒక మాట చెప్పింది వాళ్ళు మర్చిపోతారేమో కానీ భక్తితో పరమేశ్వరుణ్ణి అడిగిన మాట మీరు మర్చిపోవచ్చేమో కానీ ఆయన మర్చిపోడు, ఒక్క భద్రాచలం విషయంలో తప్ప. లేదా పరమాత్మగా కనపడాలని మరిచిపోయినట్టు నటించాడు. అందుకని అదిగో స్వామి ఆ రోజున అమ్మకిచ్చిన మాట నిలబెట్టుకోవలసిన సమయం వచ్చింది. అందుకని వరాహస్వామి దగ్గర ఉన్నటువంటి వకుళ మాతని తనతో తీసుకొచ్చారు. అమ్మా, నేను నీ కొడుకునమ్మా అని తీసుకొచ్చారు. కొడుకుని గుర్తుపట్టింది. కృష్ణ పరమాత్మ వెంకటేశ్వరుడిగా వచ్చారని సంతోషపడిపోయింది ఆ తల్లి. కూర్చోపెట్టింది, కట్టింది, కొడుక్కి పెట్టేది, కొసరి వడ్డించేది, తినిపించేది, మురిసిపోతోంది అమ్మ. ఇలా కొంతకాలం గడిచిపోయింది. గడిచిపోయిన తర్వాత ఒకనాడు పరమాత్మ బయలుదేరి ఒక వాయువునొక దాన్ని తనంత తానుగా సృష్టి చేశారు. చేసి పద్మావతి పరిణయానికి సన్నద్ధం చెయ్యాలి కావలసిన రంగాన్ని ఆ గుర్రం మీద బయలుదేరారు. ఏవో అక్కడ ఉండేటటువంటి క్రూర మృగాల్ని వేటాడడం అనేటటువంటి మిష పెట్టుకుని బయలుదేరి వెళ్ళారు. వెళ్లేసరికి పద్మావతీదేవి అక్కడ నారాయణవనంలో చెలికత్తెలతో కలిసి పూలబంతుల ఆట ఆడుకుంటోంది. ఒక పెద్ద ఏనుగునగదాన్ని తరిమారు. ఆ ఏనుగు పరిగెత్తుకుంటూ ఘీంకారం చేస్తూ ఆ నారాయణవనానికి వెళ్ళింది. అది చూసి అక్కడ ఉన్నటువంటి చెలికత్తెలిద్దరూ పెద్ద పెద్ద కేకలు వేశారు. స్వామి అక్కడికి వెళ్లారు, ఆ ఏనుగుని తరిమేశారు. అమ్మవారు అయ్యవారిని చూసింది, అయ్యవారు అమ్మవారిని చూశారు. చూడగానే ఇద్దరిలోనూ ప్రణయ భావన మొలకెత్తింది. అది మనం నీచమైనటువంటి దృష్టితో చూడకూడదు. మనని రక్షించడం కోసం వచ్చినటువంటి మాతాపితరుల యొక్క ఐక్యతా స్వరూపం అది. వాళ్ళిద్దరూ కలిసి ఉన్న స్వరూపం మనకి రక్షకత్వం. అందుకని స్వామి అనేక అవతారములు స్వీకరించి తన శక్తితో సమన్వితుడై ఉంటాడు. అందుకని పద్మావతి శ్రీనివాసులు ఒండురలను చూసుకున్నారు. కానీ యుగధర్మాన్ని ఒక్కసారి చూపించారు. ఆ చుట్టూ ఉన్న చెలికెత్తెలు అన్నారు, ఎవరనుకుంటున్నావు ఈ పిల్ల? ఆకాశరాజు గారి అమ్మాయి. ఏమయ్యా తెగింపుతో ఇక్కడికి వస్తున్నావే, ఎవరు నువ్వు? ఈ అరణ్యంలోకి ఎందుకు వచ్చావు? చెప్పవలసిందన్నారు. అంటే పాపం మహానుభావుడు ఆ రోజున చెప్పేశారు. ఏం చెప్పమంటారు? నా తండ్రి పేరు నేను కృష్ణ పరమాత్మ అని నన్ను పిలుస్తూ ఉంటారు. మా అమ్మ పేరు దేవకీదేవి, మా తండ్రి గారి పేరు వసుదేవుడు, అగ్రజ శ్వేతకేశ్చ మా అన్నగారి పేరు బలరాముడు, సుభద్ర భగినీస్తథ మా చెల్లెలు పేరు సుభద్ర, నన్ను కృష్ణుడు అంటారన్నారు. అన్నా సరే వాళ్ళు నమ్మలేదు. మా ప్రియసఖి అయినటువంటి ఈ పద్మావతితో నువ్వు మాట్లాడతావా అన్నారు. ఎందుకు వచ్చావు ఇక్కడికన్నారు. అసలు ఇక్కడ ఉండేటటువంటివన్నీ మృగాలు, నువ్వు చూస్తే కిరాతుల్లో ఉన్నావు, నీకు ఇక్కడ అరణ్యంలో ఏం పని? ఎందుకు వచ్చావు? ఎందుకు ఈ నారాయణవనంలో ప్రవేశించావు? రాజుకి తెలిస్తే నీకు ఎంత శిక్ష విధిస్తాడో నీకు తెలుసా అని అడిగారు. అడిగితే ఆయన అన్నారు, కార్యాంతే మరణం సౌఖ్యం అన్నారు. నేను కన్యాపేక్ష ముఖ్య కార్యం. నేను వచ్చిన పనేమిటి? ఈ కన్యని అపేక్షించి వచ్చాను. కన్య దొరికిందా పాణిగ్రహణం చేస్తాను. పని పూర్తయిపోయిన తర్వాత ప్రాణం పోతే మాత్రం వచ్చినటువంటి నష్టం ఏమిటి అన్నారు. మొత్తం మీద ఆ చిలకత్తెలందరూ దగ్గరికి వస్తున్నటువంటి శ్రీనివాసుణ్ణి చూసి రాళ్లు పెట్టి కొట్టారు. పెడితే ఆ గుర్రం కింద పడిపోయింది. పడిపోయిన తర్వాత స్వామి బయలుదేరారు. పద్మావతీదేవిని తీసుకుని చిలకత్తెలందరూ అంతఃపురంలోకి వెళ్లిపోయారు. శ్రీనివాసుడు మాత్రం ఊర్ధముఖంగా ఆ కొండని పైకెక్కి ఆ వాల్మీకంలో ఉన్నటువంటి భవనానికి చేరుకున్నారు. అక్కడ చూసింది అమ్మ. ఏమయ్యా స్వామి ఇలా పడుకున్నావేమిలాగా అని అడిగింది. ఆ రోజునట ఎంత విచారమైన ముఖంతో పడుకున్నట్ట శ్రీనివాసుడు పుట్టలోకి వెళ్ళి. ఎలా పడుకున్నాడంటే అంటారు, యథాయుగాంతే వటపత్రశాయి. వటపత్రశాయి అయి లోకములన్నీ లయమైపోయినప్పుడు బొటనవేలు నోట్లో పెట్టుకుని ఎలా పడుకుంటాడో అలా పడుకున్నట్ట. విడంబయం లౌకికమాపశయ్యాం. లోపలికెళ్ళి ఆ పుట్టలో పడుకుంటే అమ్మ చూసిందిట. అయ్యో నాయనా ఏమిట్రా ఇలా పడుకున్నావు, నీకేం కష్టం వచ్చిందని అడిగింది. అడిగితే అప్పుడు అవతారమునకు సంబంధించినటువంటి రహస్యాన్ని తల్లికి చెప్పారు.
అమ్మా, ఒకనాడు నేను త్రేతాయుగంలో రామచంద్రమూర్తినై ధర్మమునకు కట్టుబడి సత్యవాక్య పరిపాలన కోసమని తండ్రి గారికి ఇచ్చిన మాట నిలబెట్టడం కోసం అరణ్యంలో పాదచారినయ్యుండగా నన్ను అనుగమించి వచ్చినటువంటి మహాపతివ్రత అయినటువంటి సీతమ్మ తల్లి నాతో కూడా అరణ్యవాసం చేస్తోంది. అదే సమయంలో కుశధ్వజుడనేటటువంటి ఒక మహర్షి యజ్ఞవేదికలో ఉండేటటువంటి అగ్నిహోత్రం ఎలా ఉంటుందో అంత శుచి అయి మహానుభావుడు పరాత్పరుణ్ణి ఆరాధన చేస్తూ నిరంతరం వేదంలో ఉండేటటువంటి పన్నములను చెబుతూ భగవంతుణ్ణి ఆరాధన చేస్తున్నాడు. ఆయన యొక్క అర్చనకి ప్రీతి చెందిన పరమాత్మ ఆయనకి ఒక కుమార్తెనిచ్చారు. ఆ కుమార్తె దర్భల మీదకొచ్చి ఆ దర్భాసనం మీద పడుకుని నవ్వుతూ కనపడింది. ఆ పిల్లని వేదవతి అని పిలిచారు. ఆ పిల్ల యుక్త వయస్సు వచ్చిన తరువాత నేను శ్రీమన్నారాయణుణ్ణి మాత్రమే వివాహం చేసుకుంటానని బయలుదేరి తపస్సు చేస్తోంది. రావణాసురుడు వచ్చాడు, ఆ పిల్లని చూశాడు, పుష్పక విమానం దిగాడు. దిగి నిన్ను నేను వివాహం చేసుకుంటానన్నాడు. నేను శ్రీమన్నారాయణుణ్ణి మాత్రమే వివాహం చేసుకుంటాను, తపోదీక్షలో ఉంటానంది తల్లి. ఆ తపోదీక్షలో ఉన్నటువంటి వేదవితి యొక్క శీలమును అపహరించడం కోసమని మీదకొచ్చాడు రావణుడు. ఆమె యొక్క జుత్తు పట్టుకునే ప్రయత్నం చేస్తే ఆనాడు యోగాగ్నిలో ప్రవేశించి శరీరాన్ని విడిచిపెట్టబోయింది. విడిచిపెట్టపోతే అగ్నిలో దూకిందని రావణాసురుడు తిరిగి వెళ్ళబోతున్నాడు. ఏ స్త్రీ పట్ల నువ్వు అనుచితంగా ప్రవర్తించావో ఆ స్త్రీ వల్లే నీ ప్రాణములు పోతాయని శపించింది అమ్మవారు. శపించి వేదవతి ఒకరు, సీతమ్మ ఒకరా, లక్ష్మీదేవి ఒకరా? ఒక అమ్మే లోకరక్షణార్థం ఇన్ని రూపాలు మారుస్తుంది. మార్చింది. అగ్నిహోత్రం దగ్గరికి వెళ్ళిపోతే అగ్నిహోత్రుడు ఆ వేదవతిని కాపాడాడు. తన భార్య స్వాహాదేవికి ఇచ్చి కాపాడమన్నాడు. కొంతకాలం అయింది. రామచంద్రమూర్తి లేని సమయం చూసి మారీచుణ్ణి అడ్డుపెట్టి హా లక్ష్మణ, హా సీత అని మారీచుడు అరుస్తుంటే రామచంద్రమూర్తి వెళ్ళినప్పుడు, లక్ష్మణుడు బయటికి వెళ్ళినప్పుడు రావణుడు వచ్చి సీతమ్మను అపహరించాడు. అపహరించి తీసుకుపోతుంటే అగ్నిహోత్రుడు ఎదురొచ్చాడు. ఓరి అవివేకి, నీవు తీసుకెడుతున్నటువంటి కాంత సీతమ్మ అనుకున్నావు. అసలు రహస్యం ఏమిటో తెలుసా? రామచంద్రమూర్తికి శబ్దవేది విద్యొచ్చు. నువ్వు మారీచుడికి సీతాపహరణం చేస్తానని చెప్తున్న విషయాన్ని రామచంద్రమూర్తి వినేశారు. వినేసి మాయాసీతని తీసుకొచ్చి పర్ణశాలలో కూర్చోపెట్టి అసలు సీతని నా దగ్గర పెట్టారన్నాడు. ఎంత ఉపకారం చేశావయ్యా అగ్నిహోత్ర, ఇన్నాళ్లకి పట్టుకురా అసలు సీతనన్నారు. అసలు సీతని రథం నుంచి దింపేసి తను తీసుకెళ్లిపోయారు. వేదవతిని సీతగా నటించమని తీసుకొచ్చి రథం మీద కూర్చోబెట్టారు. సీతమ్మ స్థానంలో సీతమ్మ పడవలసిన కష్టాలన్నీ వేదవతి పడింది. అందుకని చిట్ట చివర మళ్లీ సీతమ్మ అగ్ని ప్రవేశం చేసినప్పుడు అగ్నిహోత్రుడు ఇద్దరినీ తీసుకొచ్చాడు. తీసుకొస్తే నా కోసమని ఇంత కష్టపడింది కనుక ఈ వేదవతిని వివాహం చేసుకోమని సీతమ్మ తల్లి అడిగింది. కానీ నేనిప్పుడు ఏకపత్ని వ్రతుణ్ణి కాబట్టి 28వ కలియుగం వచ్చినప్పుడు ఆ యుగంలో వెంకటాచలపతినై లోకోద్ధరణ కోసమని అవతారాన్ని స్వీకరిస్తాను. అప్పుడు నేను పరిణయం చేసుకుంటాను. అప్పటి వరకు ఈ వేదవతి చతుర్ముఖ బ్రహ్మ వద్ద సత్యలోకంలో ఉంటుంది. ఆవిడ ఆ రోజున పద్మావతిగా ఆవిర్భవిస్తుంది. ఆ పద్మావతిని పరిణయం చేసుకుంటానని మాట ఇచ్చారు. అందుకని తల్లి పద్మావతిగా వచ్చి ఆకాశరాజు తనయగా పెరుగుతోంది. అమ్మా, నువ్వు వెళ్ళి ఆకాశరాజుని ఒప్పించి పద్మావతి శ్రీనివాసుల పరిణయానికి ఏర్పాటు చేయవలసింది అన్నారు. అంటే అమ్మ బయలుదేరింది. ఎలా వెళ్ళమంటావని అడిగింది. అడిగితే అమ్మా, ఇదిగో ఇక్కడి నుంచి ఒక సొరంగ మార్గం ఉంది, ఇప్పటికీ ఉంది ఆ సొరంగం. అది కపిలతీర్థానికి ఎదురుగుండా వస్తుంది. మీరు కావాలంటే చూడొచ్చు. అక్కడ నరసింహస్వామి వారి దేవాలయం ఉంది. ఇప్పుడు ఆ సొరంగాన్ని మూత వేసేసి నృసింహస్వామి గుడి తలుపులు కూడా వేసేశారు. కానీ మీరు ఆ సొరంగ మార్గం ఎదురుగుండా వరకు వెళ్ళొచ్చు. అది వెంకటేశ్వర స్వామి వారు తింతిణీ వృక్షం కింద ఉన్న పుట్ట దగ్గర నుంచి తిన్నగా ఇక్కడి వరకు వచ్చేసేది ఆ మార్గం. అందులో వచ్చి ఆ కింద కపిలేశ్వరుడు ఉన్నాడు. కపిలేశ్వరుణ్ణి ఆరాధన చేసి ఆకాశరాజు దగ్గరికి వెళ్ళమన్నారు. ఇప్పటికీ అదే మాట ప్రమాణం. పెళ్లి కాని ఆడపిల్లలుంటే పెళ్లి సంబంధాలు చూడడం మొదలు పెట్టినప్పుడు తల్లిదండ్రులు ఒకసారి ఆడపిల్లల్ని తీసుకుని వెళ్లి కపిలేశ్వరుణ్ణి ముందు దర్శనం చేసుకుని వస్తారు. యోగ్యుడైన వరుడు దొరుకుతాడని. సరే, బకుళమాత బయలుదేరి ఆ గుహలోంచి సొరంగ మార్గంలోంచి వచ్చి కపిలేశ్వరుణ్ణి పూజించి అక్కడి నుంచి బయలుదేరి ఆకాశరాజు గారి మందిరానికి వెడుతోంది. ఈలోగా అక్కడ పాపం పద్మావతీదేవి అపారమైనటువంటి పరివేదన చెందింది.
ఆ వెంకటేశ్వర స్వామి వారిని శ్రీనివాసుని భర్తగా చేసుకోవాలని ఆ తల్లి పొందేటటువంటి ఆరాటాన్ని చూసి అమ్మ ఆశ్చర్యపోయింది. ఏమి పిల్ల ఇలా అయిపోయింది, జ్వరపీడితురాలైపోయినట్టు అయిపోయింది, అన్నం తింటలేదు, నీళ్లు తాగట్లేదు, ఆఖరికి ఒంటి మీద గంధం రాసినా కూడా తట్టుకోలేనటువంటి స్థితిని పొందింది, ఏం అమ్మ ఇంత బాధపడుతోందని ఆలోచిస్తున్నారు. ఆలోచన చేసి చిట్ట చివరికి వచ్చి అడిగారు, ఏం జరిగింది, ఎవరిని చూశావని. ఇంకా చెలికత్తెలకి మాత్రమే తెలుసు, ఎవ్వరికీ ఈ మాట చెప్పలేదు ఆ పద్మావతీదేవి. అదిగో అటువంటి సమయంలో ఒక చిత్రమైనటువంటి విషయం జరిగింది. ఆకాశరాజు గారు అన్నారు, అగస్త్య మహర్షి యొక్క ఆశ్రమానికి వెళ్లి ఆయన ఆశ్రమంలో ఉన్నటువంటి శివలింగానికి సహస్రఘటాభిషేకం చేయించండి, పిల్లకి మనస్సు శాంతి పొందుతుంది అన్నారు. అక్కడ అగస్త్య మహర్షి ఆశ్రమంలో ఉన్నటువంటి శివలింగానికి సహస్రఘటాభిషేకం జరుగుతోంది. అదే సమయంలో వకుళమాత రాజాంతఃపురానికి బయలుదేరి వెడుతోంది పిల్లనిమ్మని అడగడానికి. ఆలోచించారట శ్రీనివాసుడు, నేను ఇంత కష్టపడి అమ్మని పంపించాను, కానీ ఒక కన్ను కాదు, ఒక్క కొడుకు కాదు, ఒక్క ప్రయత్నం కాదు, అనేక రకాలుగా ప్రయత్నం చేయాలి. అమ్మని పంపిస్తే సరిపోతుందా, నేను ఒక ప్రయత్నం చేస్తాననుకున్నారు. అనుకుని ఎరుకల సానిగా మారిపోయారు.